Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ప్రజెంట్ యూట్యూబ్లో ఎక్కడ చూసుకున్నా సరే వాట్సాప్ హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాట్సాప్ రీసెంట్గా తన ప్రైవసీ పాలసీస్ని అయితే చేంజ్ చేస్తూ ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది. దానికి కనుక మనం అగ్రీ చేస్తే ఈ ఫిబ్రవరి 8th లోపు మనం కనుక అగ్రీ చేస్తే మాత్రమే ఫిబ్రవరి 9th నుంచి మనం వాట్సాప్ అయితే యూజ్ చేయగలం, లేదంటే వాట్సాప్ అయితే యూజ్ చేయలేం. ఇప్పుడు ఏం చేసిందంటే వాట్సాప్ అనేది ఈ ఫిబ్రవరి 8th కాకుండా ఇంకొక 3 months అయితే ఎక్స్టెండ్ చేసింది. అది కూడా ఎందుకంటే ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీకి సంబంధించి ఎక్కువ రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. అలాగే దీని గురించి చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి చాలా మందికి. సో వాటన్నింటినీ క్లియర్ చేయడం కోసం కొంచెం టైం అయితే ఇచ్చింది. ఇంకా 3 months వరకు మనకు టైం అయితే ఇచ్చింది. సో May 15th వరకు మనకు టైం అయితే ఉంది. ఈ May 15th వరకు మీకు వాట్సాప్లో డైలీ మీరు వాట్సాప్ ఓపెన్ చేసే కొద్దీ ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది. అదేంటంటే వాట్సాప్ తన ప్రైవసీ పాలసీస్ని చేంజ్ చేస్తున్నట్టు. దానికి మీరు అగ్రీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అగ్రీ చేసినట్లయితే నెక్స్ట్ డే మీకు అయితే ఆ నోటిఫికేషన్ అయితే చూపించదు. ఒకవేళ మీరు నాట్ నో మీద ప్రెస్ చేస్తే మాత్రం నెక్స్ట్ డే నుంచి డే టు డే డైలీ కూడా మీకు ఆ నోటిఫికేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది, అన్లెస్ మీరు అది అగ్రీ చేసే వరకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ అసలు ఈ ప్రైవసీ పాలసీస్ అప్డేట్స్లో మనకి ఏమేమి చేంజెస్ రాబోతున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఈ చేంజెస్ ఏంటంటే మనకి ఇప్పటివరకు మన డేటా ఏదైతే ఉందో, మనం వాట్సాప్లో ఇచ్చిన డేటా, మన మొబైల్ నెంబర్ కానివ్వచ్చు, మన నేమ్, మన ఈమెయిల్ ఐడి, మన మొబైల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మెయిల్, ఇటువంటివన్నీ కూడా మనకి వాట్సాప్ అనేది ఫేస్బుక్తో షేర్ అయితే చేసుకుంటుంది అనమాట. ఫేస్బుక్తో లింక్ చేస్తుంది. అంటే అది కూడా ఎందుకంటే మనకి యాడ్స్ డిస్ప్లే చేయడం కోసం. ఇప్పటివరకు మీరు చూసుకున్నట్లయితే కనుక వాట్సాప్లో మీరు ఎటువంటి యాడ్స్ కూడా చూడలేదు. ఎందుకంటే యాడ్స్ లేకపోవడం వల్ల వాట్సాప్కి రెవెన్యూ కూడా ఎక్కువగా జనరేట్ అయితే అవ్వదు. నార్మల్గా ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్స్ని బట్టి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, కానీ ఇంకా మనకి ఎక్కువ రెవెన్యూ అయితే రాదు వాట్సాప్ వల్ల వాళ్ళకి. ఎందుకంటే యాడ్స్ అయితే డిస్ప్లే చేయట్లేదు. ఎందుకంటే మెసేజింగ్ యాప్స్లో యాడ్స్ అవి డిస్ప్లే చేస్తే మనం చూడం కాబట్టి వాళ్ళైతే మనకి యాడ్స్ అయితే డిస్ప్లే చేయట్లేదు. వాళ్ళు ఎప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే మనకి రెవెన్యూ జనరేట్ చేయడం కోసం, కొంచెం యాడ్స్ డిస్ప్లే చేయడం కోసం మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఫేస్బుక్ అయితే లింక్ అయితే చేస్తున్నారు. సో ఆ విధంగా మన అభిరుచులను బట్టి మన ఫేస్బుక్ నుంచి మనకి యాడ్స్ అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా ఫ్రెండ్స్, ఆ యాడ్స్ డిస్ప్లే చేయడం కోసం మన డేటాను అయితే ఫేస్బుక్ అయితే లింక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అప్డేట్ కోసం మనం అయితే అగ్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ అగ్రీ చేసే వరకు మనకు ఆ మెసేజ్ అనేది డైలీ చూపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడైతే 3 months ఇంకా ఎక్స్టెండ్ చేసింది May 15th వరకు. ఫ్రెండ్స్, మీరు అగ్రీ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అంటే మనకి చూడొచ్చు. మీరు చాలా మందికి డౌట్ అయితే ఉంది. మనం అగ్రీ చేస్తే మనకు సంబంధించిన చాటింగ్స్, మనం వాట్సాప్లో ఎవరికైతే చాట్ చేస్తామో ఆ చాటింగ్, అలాగే మనం వాట్సాప్లో ఎవరికైతే వాయిస్ కాల్స్ అలాగే వీడియో కాల్స్ చేస్తామో ఆ డేటా, అలాగే వాట్సాప్లో మనం ఎవరికైనా లొకేషన్ షేర్ చేస్తూ ఉంటాం కదా, ఆ లొకేషన్, ఇవన్నీ కూడా ఈ డేటా అంతా మనం ఫేస్బుక్ యాక్సెస్ చేయగలదా అని మీకు చాలా డౌట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, క్లియర్గా చెప్పాలంటే ఈ చాటింగ్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి వాయిస్ కాల్స్ కానివ్వచ్చు, వీడియో కాల్స్ కానివ్వచ్చు, ఈ మెసేజింగ్ చాటింగ్ అంతా కూడా మనకి end-to-end ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఈ మెసేజింగ్ యాప్ కాదు, మీకు చూడొచ్చు సిగ్నల్ అని, టెలిగ్రామ్ అని ఇవన్నీ వస్తున్నాయి మీకు కొత్తగా. దీని ఆల్టర్నేటివ్స్ అన్నట్టు మీరు ఎక్కువ యూజ్ చేయడానికి ఇప్పుడైతే ఇష్టపడుతున్నారు. ఆ అన్ని ప్లాట్ఫామ్స్ కూడా మీకు ఎక్కువ end-to-end ఎన్క్రిప్షన్ అయితే కలిగి ఉంటాయి. ఈ end-to-end ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, ఈ end-to-end ఎన్క్రిప్షన్ అనే మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లో మనం చేసే చాటింగ్ మీకు అలాగే అవతల పక్క ఉన్న పర్సన్ తప్ప వేరే థర్డ్ పర్సన్ అయితే ఆ చాటింగ్ని అయితే చూడలేరు. అలాగే ఆ థర్డ్ పర్సన్ అంటే ఇంక్లూడింగ్ వాట్సాప్, ఫేస్బుక్ కూడా మీ చాటింగ్ని అయితే యాక్సెస్ అయితే చేయలేదు. సో మీ చాటింగ్ అలాగే మీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్కి సంబంధించిన డేటా ఇదంతా మ్యాక్సిమం సేఫ్గానే ఉంటుంది. దాన్ని ఎవరూ కూడా యాక్సెస్ అయితే చేయలేరు డ్యూ టు end-to-end ఎన్క్రిప్షన్. సో ఫ్రెండ్స్, ఆ చాటింగ్ మీరు ఫేస్బుక్ షేర్ చేస్తున్నారని మీరైతే దిగులు పడిన అవసరం లేదు. ఎందుకంటే అదంతా మీకు end-to-end ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ఎవరు అటువంటి చాటింగ్ అయితే యాక్సెస్ అయితే చేయలేరు. ఓన్లీ ఫేస్బుక్ అనేది ఏమి యాక్సెస్ చేయగలదంటే మీ మొబైల్ నెంబర్ అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ఫేస్బుక్ అయితే లింకప్ అయితే అవుతాయి అన్నమాట. ఫేస్బుక్కి డేటా అంతా షేర్ అయితే అవుతుంది. సో దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, మీరు వాట్సాప్లో మీ లొకేషన్ ఇచ్చారనుకోండి, వాట్సాప్ చాటింగ్లో షేర్ చేసే లొకేషన్ కాదు, వాట్సాప్కి మీరు ఇచ్చే లొకేషన్ అలాగే మీ అడ్రస్, దాన్ని తీసుకుని మీ లొకేషన్ చుట్టుపక్కల ఏమైనా బిజినెస్కి సంబంధించిన
యాడ్స్ ఉంటే అవన్నీ మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. మీకు దగ్గరలో ఉన్న యాడ్స్ అన్నీ మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఆ విధంగా మీకు యాడ్స్ ఇవ్వడం కోసం ఈ వాట్సాప్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఫ్రెండ్స్, వాట్సాప్ ఇప్పుడైనా కాదు, ఫ్యూ ఇయర్స్ బ్యాకే మనకి వాట్సాప్ని ఫేస్బుక్ అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. ముందు నుంచి మనకి ఫేస్బుక్ కింద వాట్సాప్ అయితే వర్క్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వాట్సాప్లో మనకు సంబంధించిన డేటాని ఇంకా ఫేస్బుక్ సర్వర్స్లో స్టోర్ చేయడం, దానికి లింక్ చేయడం అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు అగ్రీ చేయొచ్చు అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు సంబంధించిన డేటా ఫేస్బుక్ షేర్ అయినా పర్వాలేదు అనుకుంటే అగ్రీ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ మంది ఎందుకు దీని గురించి ఎక్కువ అపోజ్ చేస్తున్నారంటే, ఈ అప్డేట్ ఎందుకు ఎక్కువ అపోజ్ చేస్తున్నారంటే, మనకి ఈ డేటా అనేది ఫేస్బుక్తో లింకప్ చేయడం వల్ల వేరే ఏ యాప్ అయినా కొంచెం మనం పట్టించుకునే వాళ్ళం కాదేమో, కానీ ఫేస్బుక్తో లింక్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మనం దీని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే గతంలో మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు చాలా చోట్ల న్యూస్లో చూసే ఉంటారు, ఫేస్బుక్ డేటాను అయితే లీక్ చేసిందని, యూజర్స్ డేటా లీక్ చేసిందని మీరు విని ఉంటారు. సో ఆ విధంగా ఫేస్బుక్ కొంచెం సెక్యూరిటీ తక్కువ అన్నట్టు మనం కొంచెం భయపడాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, అది టోటల్గా ఈ అప్డేట్ గురించి. ఈ అప్డేట్కి కనుక మీరు అగ్రీ చేస్తే మీకు వాట్సాప్ అయితే May 15th తర్వాత కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాట్ నో మీద ప్రెస్ చేస్తే మాత్రం మీరు May 15 తర్వాత వాట్సాప్ అయితే యూజ్ చేయలేరు. ఆ May 15 వరకు మీకు వాట్సాప్ అయితే వర్క్ చేస్తుంది. అప్పటి వరకు ఆ మెసేజ్ని మీకు చూపిస్తూ ఉంటుంది. డైలీ మీరు ఎప్పుడైతే ఫ్రెష్గా వాట్సాప్ ఓపెన్ చేసినా ఆ మెసేజ్ అయితే చూపిస్తూ ఉంటుంది అగ్రీ చేసే వరకు. ఒకవేళ మీరు అప్పటికి May 15th లోపు కూడా అగ్రీ చేయకపోతే మాత్రం నెక్స్ట్ డే మీకు May 16th నుంచి మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది, మీరు వాట్సాప్ అయితే యూజ్ చేయలేరు. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వాట్సాప్ సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఎక్కువ మందికి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని క్లియర్ చేయడానికి వాట్సాప్ ఇంకా ఈ 3 months అయితే ఎక్స్టెండ్ చేసింది. యాక్చువల్గా అయితే February 8th వరకు టైం అయితే పెట్టింది ముందు, ఇప్పుడైతే May 15th వరకు టైం అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇంకా టైం అయితే ఉంది, చూసి చేయండి. ఇంకా మనకి ఈ లోపు ఇంకా వాట్సాప్కి సంబంధించి చాలా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు డైలీ చూడొచ్చు, ఏదో ఒక న్యూస్ వాట్సాప్ గురించి వస్తూనే ఉంది ఈ ప్రైవసీ పాలసీస్ వల్ల. ఇంతకుముందు పబ్జీ ఇండియాకి వస్తుంది, అన్బ్యాన్ అవుతుంది అని అనుకున్నాం కదా. ఆ టైంలో పబ్జీ గురించి డైలీ ఎలా అయితే న్యూస్ వచ్చిందో ఇప్పుడు వాట్సాప్ గురించి అలా మీరు ప్రతి చోట న్యూస్ చూస్తూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీస్ చేంజ్ చేసిందని సిగ్నల్ యాప్ అలాగే టెలిగ్రామ్ యాప్స్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఈ సిగ్నల్ యాప్, టెలిగ్రామ్ యాప్స్ కూడా వాట్సాప్ లాగే వీళ్ళైతే ఎటువంటి యాడ్స్ అయితే డిస్ప్లే చేయట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఏమైనా యాడ్స్ డిస్ప్లే చేయాలనుకుంటే వీళ్ళు కూడా మీ డేటాని యూజ్ చేసుకుని యాడ్స్ అయితే డిస్ప్లే చేసే అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా మీరు ఆలోచించుకుని సిగ్నల్కి షిఫ్ట్ అవ్వడమో, లేదంటే టెలిగ్రామ్ షిఫ్ట్ అవ్వడమో, లేదంటే వాట్సాప్ని యూజ్ చేయడమో చేయండి. అంతేగాని ఒకరు సిగ్నల్ యూజ్ చేస్తే ఒకరు టెలిగ్రామ్ యూజ్ చేస్తే మనం కమ్యూనికేట్ అవ్వడం కష్టం కాబట్టి అందరూ ఒకటే యూజ్ చేసేలా అయితే చూసుకోండి. వాట్సాప్ యూజ్ చేసిన నా వరకు అయితే పెద్దగా ప్రాబ్లం అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే మీ చాటింగ్ అలాగే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వాళ్ళైతే ఏమి యాక్సెస్ చేయలేరు. ఓన్లీ మీకు సంబంధించిన మెయిల్ ఐడి అలాగే మీకు సంబంధించిన నేము, మొబైల్ నెంబరు, లొకేషన్ ఇవి మాత్రమే యాక్సెస్ అయితే చేయగలరు. అంతేగాని మీ ప్రైవసీకి భంగం అయితే కలిగించరు. ఎందుకంటే మనకి ఇంతకుముందు చూసుకోవచ్చు, చాలా 117 యాప్స్ని, 57 యాప్స్ని చైనా యాప్స్ చాలా బ్యాన్ చేయడం అయితే జరిగింది. వాటన్నిటిని కూడా ఎందుకు బ్యాన్ చేశారంటే మన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని మన ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్యూచర్లో ఏమైనా ఈ వాట్సాప్ అనేది మన ప్రైవసీకి భంగం కలిగిస్తే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ వాట్సాప్ను కూడా ఖచ్చితంగా బ్యాన్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ధైర్యంగా అయితే ఉండొచ్చు, ప్రైవసీకి భంగం కలిగించేలా వాట్సాప్ అయితే చేయదు. ఒకవేళ చేస్తే మాత్రం మన ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాన్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు దీని గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుంది. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.